ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి వాడు సూసైడ్ చేసుకొని కోతురని అన్నగా తర్వాత రీజన్ తెలిసినాక ఏంటి? రీజన్ తెలిసినాక ఇక వాళ్ళే నవ్వుకోరు అక్క, ఎందుకు ఇట్లా చేసిండ్రా ఇడు, ఇంకేం అర్థం కాదా రా అది అని చెప్పి నవ్వుకోరు. మళ్ళీ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు రాలేరా అంటే నాకు తెలుసా అని గురించి అడేం చేసుకోడు అని చెప్పి అందుకే రాలే అని అన్న. ఆ టవర్ని దూరంగా నాకు ఎందుకో బాధ అనిపించింది, నాకు ముట్టుకపోతే వాళ్ళు వచ్చేసానికి ఎందుకు ఇంకా మీదకి బాధ అదో భయం అనిపించింది చచ్చిపోతానేమో అని చెప్పి. అదే ఇంకా ఆడు కట్ట తీసుకొని కొట్టేసిందాక వాచ్మెన్ గాడు అంత మీదకి ఉత్తర సాలే ఇసిరిండాడు రప్పమని ఇసిరిండు. ఇప్పుడు కాక నపర పురుకొచ్చేసి రన్నింగ్ కొట్టుకుంటూ వచ్చేసి అడిగాను ఇంటికాడికి. మస్తు చీట్కా లెక్క చేస్తున్నాయి అక్క, నేను చిదవడా కదా మస్తు మస్తు అంటే మస్తు మొత్తం. ఇప్పుడు జరా సైలెంట్ అయిపోయాను, వద్దు ఇవన్నీ వద్దు అని చెప్పేసి. ఓకే, ఇంత మంచి లైఫ్, ఇంత జర్నీ, ఇంత ఫన్ అంతా బాగుంది. సో జైలుకి కూడా వెళ్ళారంట? పోయినామాక దేనికి, ఏ విషయంలో? ఇట్లానే ఫ్రెండ్స్ అలా ఇక లొల్లి అయిపోయి ఒకరిని కొట్టేసి ఇక అది కేసు గీసి అయిపోయింది, పోయినాం. ఇద్దరి మీద అయిందా? ఇద్దరిని ఏవన్ ఏడిపోయిన ఇద్దరమే ఆక. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? నేను ఒక 3 days 4 days ఉన్నాక. నేనే 8 days. 8 days. ఏమని పెట్టారు కేసు మీ మీద? అటెంప్ట్ మర్డర్ అంటే ఇట్లా గంజాయి తాగేసి వచ్చి అది అని చెప్పి. తాగుతారా మీరు? తాగమక్క. తాతకి ఇట్లా ఎందుకుంటాం, తాగితే అసలు ఈడెందుకుంటాం, తాగమక్క మనకు అవన్నీ అలవాట్లేదు. అంటే ఏంటంటే కేసు మంచిగా నడవాలా అని చెప్పి అంటే ఇట్లా లేనిపోనివన్నీ కేసులు పెట్టేసారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడి కేసు గీసి పెట్టించేసి పంపించేసి. ఫ్రెండ్స్ మధ్యలో అయితే మీరు వెళ్ళి కొట్టిరా? ఫ్రెండ్స్ మధ్య అంటే మజాక్ సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 8 days అంటే వారం పైన ఇంట్లో చాలా సఫర్ అయి ఉంటారు. లోపల కూడా సఫరే కావాలక్క, కూర్చొని మనం ఏడ్చుకుంటా కూర్చుని తప్పించి ఏం చేయలేము దాని లోపల. ఏమనిపించింది ఎగ్జాక్ట్గా? నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాక నాకు ఏంటంటే నా ముంగడిని ఒకటి పిచ్చోడు అయిపోయాడు. వాళ్ళు 6 నెలలు అవుతుందంట దాంట్లో ఉండి వాడిని జ్ఞాపక వాళ్ళు ఇందే మర్చిపోయిండు అంట. వాడు నేను మర్చిపోతానని చెప్పేసి నాకు నేను పిచ్చోడు అయిపోయాను. ఆఖరికి నాకు నెత్తి నొప్పి లేదు, పడిపోయాను. కానీ 5-6 రోజులు అలా ఏడిపే చూడాలక్క, మనం ఏం చూడలేము, ఎవ్వరు రారు. కానీ వస్తుండే మా మమ్మీ డాడీ నా గురించి రోజు వస్తుండే ములాఖాత్ చూడనీకి, రోజు వస్తుండే చూస్తుండే వెళ్ళిపోతుండే. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి ఏం భయపడకు, వస్తావు నువ్వు బయటకు వస్తావు